హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము సిఐసిడి గురించి తెలుసుకుందాం. హౌ ఇట్ వర్క్స్ అనేది వీ కెన్ డిస్కస్. ఓకేనా? సో ఫస్ట్ మీకు సిఐసిడి అంటే ఏంటి అనేది తెలియాలి. సిఐసిడిలో మనకి టూ పార్ట్స్ అయితే ఉంటాయి. సిఐ నథింగ్ బట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ సెకండ్ వన్ కంటిన్యూస్ డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్ అని అంటాం. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ where you can integrate a set of tools or set of processes that you follow before delivering a application అని చెప్పొచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ చదవండి. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఎ ప్రాక్టీస్ వేర్ డెవలపర్స్ ఫ్రీక్వెంట్లీ మెర్జ్ దేర్ కోడ్ చేంజెస్ ఇంటూ ఏ షేర్డ్ రిపోజిటరీ. ఓకేనా? అంటే టోటల్ డెవలపర్స్ రాసిన కోడ్ని మెర్జ్ చేయడం. ఓకేనా? ఇంటిగ్రేట్ చేయడం. ఈచ్ ఇంటిగ్రేషన్ ఈజ్ వెరిఫైడ్ బై అన్ ఆటోమేటెడ్ బిల్డ్ అండ్ ఆటోమేషన్ టెస్ట్ టు డిటెక్ట్ ఇంటిగ్రేషన్ ఎర్రర్స్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఓకే, సో ఇలా ఇంటిగ్రేట్ అయిన కోడ్ని బిల్డ్స్ యూజ్ చేసి ఆటోమేటెడ్ టెస్ట్లు చేస్తాం. ఓకేనా? సో టు డిటెక్ట్ ఎర్రర్స్ని డిటెక్ట్ చేయడానికి. So the main goal of CI are to provide a rapid feedback, reduce integration problems and ensure that the code base is always in a deployable state. ఓకేనా? అంటే అంత అప్లికేషన్ అనేది అంత ప్రాపర్గా వర్క్ అవుతుంది అన్నప్పుడు దాన్ని మనము డిప్లాయ్ చేయడానికి రెడీగా పెడతామన్నమాట. సో ఇది మనకి సిఐ. అండ్ సిడి నథింగ్ బట్ కంటిన్యూస్ డెలివరీ ఈజ్ ఎ ప్రాసెస్ వేర్ యూ డెలివర్ ఏ అప్లికేషన్. ఓకేనా? ఓకే, మనకి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో అంత అప్లికేషన్ అనేది ఓకే అయినప్పుడు మనం ఆ అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తాం, డెలివరీ చేస్తాం ఒక సర్వర్లో. దాన్ని మనం కంటిన్యూస్ డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్ అంటాం. చూడండి, ఇక్కడ కంటిన్యూస్ డెలివరీ హెల్ప్స్ డెవలపర్స్ టెస్ట్ దేర్ కోడ్ ఇన్ ఏ ప్రొడక్షన్ సిమిలర్ ఎన్విరాన్మెంట్ హెన్స్ ప్రివెంటింగ్ ఎనీ లాస్ట్ మూమెంట్ ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ సర్ప్రైజెస్. ఓకేనా? సో లాస్ట్లో మనం ప్రొడక్షన్లో అప్లికేషన్ని పెడతాం. ఓకే, సో ఇది మనకి కంటిన్యూస్ డెలివరీ. సో చూసారు కదా, కంటిన్యూస్ డెలివరీ అండ్ డిప్లాయ్మెంట్. ఇంకా మీకు నీట్గా అండర్స్టాండ్ అవ్వడానికి మనం ఒక ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో మీరు ఒక అప్లికేషన్ డెవలపర్ అని అనుకుందాం. సో మీరు మీ ల్యాప్టాప్లో అప్లికేషన్ని అయితే డెవలప్ చేశారు. మీ కస్టమర్ ఈ సిట్ ఇన్ ద యూరప్ ఆర్ ఆస్ట్రేలియా అనుకుందాం. ఓకేనా? ఇది మీరు. ఓకే, ఇది మీరు డెవలపర్, మీరు మీ అప్లికేషన్ని డెవలప్ చేశారు. సో ఈ అప్లికేషన్ని మీ కస్టమర్ వాడు వేరే లొకేషన్లో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా ఆర్ యూరప్ లొకేషన్లో ఉన్నాడు. బట్ మీరు వేరే డిఫరెంట్ లొకేషన్లో ఉన్నారు. సో మీరు మీ అప్లికేషన్ని మీ పర్సనల్ ల్యాప్టాప్ నుండి ఇప్పుడు అదర్ లొకేషన్లో ఉన్న కస్టమర్కి ఎలా డెలివరీ చేయొచ్చు? సో ఈ ప్రాసెస్ని మనకి ఈ ప్రాసెస్ అనేది మనకి ఎంఎన్సీస్లో అయినా స్టార్టప్స్లో అయినా మనం మన అప్లికేషన్ని వేరే లొకేషన్లో ఉన్న కస్టమర్స్కి సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ అప్లికేషన్ అనేది కస్టమర్కి ఎఫిషియంట్ అండ్ రీలబుల్ వేలో అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఒక అప్లికేషన్ని మనం కస్టమర్కి డెలివరీ చేస్తున్నాం అన్నప్పుడు సో దాన్ని మనము ఎఫిషియంట్ వేలో అండ్ రీలబుల్ వేలో విత్ గుడ్ క్వాలిటీతో మనము సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెండ్ చేయాలి అంటే ద అప్లికేషన్ హ్యాస్ టు బి టెస్టెడ్. ఓకేనా? ఫస్ట్ ఈ అప్లికేషన్ని మనము కస్టమర్కి డెలివరీ చేయాలి అంటే ఫస్ట్ ద అప్లికేషన్ హ్యాస్ టు బి టెస్టెడ్ అండ్ స్కాన్డ్ టు బి ఎనీ సెక్యూరిటీ వల్నరబిలిటీస్. ఓకే, అండ్ ఫైనల్లీ అప్లికేషన్ అంతా ఓకే అంటే ఈ అప్లికేషన్ని మనము సర్వర్లో డిప్లాయ్ చేస్తాం. సో దెన్ ఆ కస్టమర్ అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు ఆ సర్వర్ నుండి. సో ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ఒక అప్లికేషన్ని డెలివరీ చేయాలంటే సర్టెన్ లెవెల్ ఆఫ్ స్టెప్స్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ ఉన్నాయి కదా చూడండి, టెస్టింగ్, కోడ్ క్వాలిటీ అండ్ వల్నరబిలిటీస్ అండ్ డిప్లాయ్మెంట్. సో ఇలా సమ్ స్టాండర్డ్ స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఈ స్టెప్స్ అనేవి బేస్డ్ ఆన్ అప్లికేషన్ సెక్యూరిటీ స్టెప్స్ని బేస్ చేసుకొని మనకి ఈ స్టెప్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు.
ఓకే. బట్ సమ్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయి. ఒక అప్లికేషన్‌కి, కస్టమర్‌కి డెలివరీ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో, సీఐసీడీ ఈస్ ద ప్రాసెస్ టు ఆటోమేట్ దీస్ స్టెప్స్. ఓకే. ఈ స్టెప్స్‌ని ఆటోమేట్ చేస్తూ ఒక అప్లికేషన్‌ని డెలివరీ చేయాలంటే, ఈ స్టెప్స్‌ని మనము మాన్యువల్‌గా కాకుండా ఆటోమేట్ చేయడానికి ఈ సీఐసీడీ అయితే యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. లైక్ మీరు ఎవ్రీ టైమ్ మీ అప్లికేషన్‌ని యూనిట్ టెస్ట్ చేయాలి అన్నా ఆర్ ఫంక్షనాలిటీ చెక్ చేయాలి అన్నా మనం సీఐసీడీ ప్రాసెస్‌ని అయితే ఫాలో అవుతాం. సో, మాన్యువల్‌గా చేస్తే ఈ అప్లికేషన్ కస్టమర్‌కి రీచ్ అవ్వాలి అంటే కొన్ని మంత్స్ ఆఫ్ టైం పట్టొచ్చు. బట్ ఈ మోడర్న్ కల్చర్ ద్వారా ఇట్ ఈస్ టేకింగ్ ఫ్యూ వీక్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇక్కడ నేను సర్టెన్ స్టాండర్డ్స్ ఉంటాయన్నాను కదా! జస్ట్ నేనిక్కడ టెస్టింగ్, కోడ్ క్వాలిటీ ఇవే చూయిస్తున్నాను. బట్ మనకి సర్టెన్ స్టాండర్డ్స్ లైక్ ఈ విధంగా ఉంటాయి. యూనిట్ టెస్టింగ్ కానీ, స్టాటిక్ కోడ్ అనాలిసిస్ అండ్ కోడ్ క్వాలిటీ అండ్ వల్నరబిలిటీస్ అండ్ ఆటోమేషన్. ఆ తర్వాత రిపోర్ట్స్. ఓకేనా? ఆటోమేషన్ నథింగ్ బట్ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ వాలిడేషన్ అనేది మనం చేస్తాం. రిపోర్ట్స్ అంటే అప్లికేషన్ టోటల్ వాలిడ్ అయ్యాక లైక్ మనం ఆ డేటాని ఎక్కడ స్టోర్ చేసుకుంటాం రిపోర్ట్స్‌లో. ఓకేనా? ఆ రిపోర్ట్స్ మనకి కస్టమర్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనకి కొన్ని సర్టెన్ స్టాండర్డ్స్, సర్టెన్ స్టెప్స్ అయితే ఉంటాయి. ఒక అప్లికేషన్‌ని మనం కస్టమర్‌కి డెలివరీ చేయాలి అంటే. సో, ఈ ప్రాసెస్‌ని మనము సీఐసీడీ అని అంటాం. ఐ థింక్ ఇప్పుడు మీకు ఈ క్లాస్ అర్థమైంది అని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీకు క్లియర్ వేలో, నీట్ వేలో కావాలి అనుకుంటే, మనం మన పైథాన్ లైఫ్‌లో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. దాంట్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్‌గా అండర్‌స్టాండ్ అయ్యే విధంగా అయితే ఉంటుంది. వన్స్ మీరు కామెంట్ సెక్షన్‌లో లింక్ ఉంటుంది. వెబ్‌సైట్ లింక్ డెమో చెక్ చేయండి. నచ్చితే ఎన్రోల్ అవ్వచ్చు. థాంక్ యూ. అండ్ మీకొక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనం మన పైథాన్ లైఫ్‌లో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఇది మనకి పైథాన్ లైఫ్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ డెవాప్స్ అనేది మనకి రికార్డెడ్ కంటెంట్ ఉంది. ఓకే. ఇఫ్ కోర్స్ సిలబస్ చెక్ చేసినట్టయితే మీకిక్కడ మనం డెవాప్స్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఉంటుంది. ఓకే. వీటితో పాటు మనం లైనక్స్, గిట్‌హబ్ గురించి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం డెవాప్స్ టూల్స్ గురించి నేర్చుకుంటాం. లైక్ మావిన్, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, యాన్సిబుల్. ఓకే. అండ్ మానిటరింగ్ టూల్స్ వచ్చేసి ప్రొమీథియస్, గ్రాఫానా వీటి గురించి కూడా. అండ్ వీటితో పాటు డెవాప్స్ టూల్స్‌తో పాటు మనము ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఏడబ్ల్యూఎస్ పైన కూడా మీరు నాలెడ్జ్‌ని గెయిన్ చేయొచ్చు. లైక్ మనం ఈసీ2 గురించి అండ్ ఎస్3, వీపీసీ అండ్ ఐఏఎం అండ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ గురించి అండ్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఆటో స్కేలింగ్ వీటన్నిటి గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ వీటితో పాటు మనం ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ రికార్డెడ్ కంటెంట్‌లో. సో, కోర్స్ చూసినట్టయితే మీకు కోర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2999 రూపీస్ మాత్రమే. ఓకే. సో, ఈ రికార్డెడ్ కంటెంట్ మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు ఎవ్రీడే డౌట్ సెషన్ ఉంటుంది. అండ్ మీకు 24/7 ఆన్‌లైన్ కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? మీరు ఏ టైంలో అయినా డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ కోర్స్ వన్స్ మీరు పర్చేస్ చేస్తే మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకే. టోటల్ ఎక్స్‌ప్లనేషన్ అనేది మనకి తెలుగులో ఉంటుంది కాబట్టి అండర్‌స్టాండింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఇఫ్ మీరెవరైనా డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే, ఇఫ్ ఇంట్రెస్టెడ్ అవుతే లైక్ వన్స్ కోర్స్ సిలబస్ చెక్ చేసి, డెమో చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.